హరోం హర హర హర. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు సందర్శించిన మహాతపస్వి వాగ్మయ బ్రహ్మ, మకర కుండల సువర్ణ సింహ కంకణ సన్మానితులు అయిన మా గురుదేవులు బ్రహ్మశ్రీ శ్రీ శ్రీనివాస స్వాములు రాసిన అమృత వాక్యాలు మీకోసం. మహత్తరమైన మంచి మాటలు. ఒక పనిని పూర్తి చేయాలంటే అనేక మార్గాలుంటాయి. కాకపోతే నువ్వు పనిని చేయడం ప్రారంభిస్తేనే ఆ దారులు తెరుచుకుంటాయి. కొండంత ఆలోచన కన్నా ఘోరంత ప్రయత్నం మిన్న. ఆలోచనల్లోనే అలిసిపోయే వారికి ఆచరణలో ఓపిక ఉండదు అంటారు నిస్తేజం. కాలు దువ్వే గుర్రానికి బండి లాగే సహనం ఉండదు. బండిని లాగే గుర్రానికి కాలు దువ్వే అంత తీరిక ఉండదు. ఆ బండి పేరే జీవితం. మనం ఏ తరహా గుర్రమో మనమే ఆలోచించుకోవాలి. ప్రతి ప్రయత్నంలోనూ ప్రతి ఘటనలో ఉంటూనే ఉంటాయి. ప్రతి పనిలోనూ ప్రతికూలతలు ఎదురవుతూనే ఉంటాయి. సహనంతో ముందుకు సాగిపోయే వారే విజేతలవుతారు. పాలకడలి మదనం సాగుతున్నప్పుడు తొలుత కాలకూటమి విషం పుట్టుకు వచ్చింది. ఇది ప్రతి విజయం వెనుక తారాడే క్రిషీద, ప్రతి విజేత బతుకును వెంబడించే విషాద ఛాయ. కాగితాలు ఎన్ని పితికితే కవిత ఒలికెను చుక్కల్లా. అనుభవాలు ఎన్ని అతికితే ఆత్మ మొలిచెను మొక్కలా. గుర్తుంచుకోనేస్తమా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ సార్ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అందువరకు నమస్తే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.